తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. నీ ఉపదేశం మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షాపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండవలెను. స్తోత్రాలు చెల్లిద్దాం. తీతుకి ఈ పత్రిక రాస్తూ పౌలు గారు కొన్ని హెచ్చరికలు అన్నమాట. అతని సేవలో ఉన్నటువంటి ఏ విధమైన ఏమైనా లోపాలు ఏదైనా అతనిలో చూడండి ఇంకా లోపాలు ఏవి లేకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నాడు తీతుని పౌలు గారు ఏం చేస్తున్నారు, హెచ్చరిక రాస్తున్నారు. వాక్యం ద్వారా మనం అందరం కూడా కొన్ని హెచ్చరికలు వింటాం. మనందరితో కూడా దేవుడు హెచ్చరికలు చేస్తాడు. అలా హెచ్చరికలు చేస్తూ ఉన్నప్పుడు మనమందరం కూడా దానికి ఏం చెప్పాలి, అంగీకారము చెప్పాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తే ఏం చెప్పాలి, అంగీకారం చెప్పి మనం అంగీకరిస్తున్నాం, అంగీకరించట్లేదా? వాక్యాన్ని వింటున్నప్పుడు ఇది మంచిది, ఇది చెడు అని చెప్పినప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని అంతటినీ కూడా మనము చూడండి మరి నిర్ణయించుకునేటటువంటి ఆ విషయం దేవుడు మనకే అప్పచెప్తాడు. అలా అప్పచెప్పబడినప్పుడు దాని గురించి ఆ యొక్క ఆలోచనలు మనం ఎంత త్వరగా తీసుకునే నిర్ణయాలు ఆ చెడు నుంచి విడిపించబడతామో అప్పుడు మనం ఖచ్చితంగా దేవుని చేత ఏమవుతాం, ఆశీర్వదింపబడతాం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా తిమోతికి రాస్తూ ఆయన అంటున్నాడు, ఆయన ఏ విధంగానైనా నీ మీద నేరం వేస్తాడేమో, ఆయనకి నువ్వు నేరస్తుడిగా ఏమవకూడదు, కనిపించకూడదు. మనలో ఏం కనిపించకూడదు, నేరాలు ఏవి కనిపించకూడదు. నేరస్తుల స్థానంలో మనం ఉండకూడదు, నేరస్తుల వల్లే మన ప్రవర్తన ఉండకూడదు. ఖచ్చితంగా మనం అందరం కూడా దేవుని పిల్లలుగా దేవునికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. అటువంటి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడం కోసమే ఈ వాక్యాన్ని మనము వినాలి, వాక్యమును నేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మనం అందరం కూడా ఒక అనుభవాన్ని మరి నేర్చుకుంటున్నాం. ఒక దేవుని యొక్క పోలికను మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క పోలికలోనికి ఎలా మార్చబడతాం, దేవుని యొక్క గుణగణాలను తెలుసుకుంటేనేగా. గుణగణాలు తెలుసుకోకుండా, ఆయన రూపం ఎలా తెలుసుకోకుండా ఆయనకి లాగా ఎలా జీవించగలుగుతాం, జీవించలేం. కనుక ఈరోజు చక్కగా మరి దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆరాధిస్తున్న ఆయన పిల్లలు అందరం కూడా మనం ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా. మనం పనులకి వెళ్తున్నాం, పనులకి వెళ్ళే చోట ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా. చూడండి మరి చదువుకుంటున్న చోట ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా. లేకపోతే ఇంకా మరి బంధువుల దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ ఎలా ఉండాలి, మనం పరిశుద్ధులుగానే ఉండాలి. మందిరంలో పరిశుద్ధులుగా ఉంటున్నాం, ఆరాధనలో చక్కగా మరి పరిశుద్ధులుగా కనబడుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఏమీ మనలో లోపాలు కనిపించట్లా, కానీ బయట మనం ఎలా కనబడుతున్నాం, ఆయా స్థలాల్లో మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయా స్థలాల్లో మనము అనేకుల మధ్యలో మనం ఎలా కనబడుతున్నాం, వాళ్ళు మనల్ని ఎలా అర్థం చేసుకున్నారు, వాళ్ళు మనల్ని చూసి బాధపడుతున్నారా సంతోషపడుతున్నారా, మన రాకని చూసి వాళ్ళు ఏమవ్వకూడదు, ఏం చేయకూడదు, బాధపడకూడదండి. ఆ రోజు ఎలియాజరుని చూసి లాభాన్ని పిలుస్తున్నాడు, ఆశీర్వదింపబడిన వాడా బయట నిలవనేలా లోపలికి రా. స్తోత్రాలు చెల్లిద్దాం. నీ ప్రవేశం అలా ఉండాలి. నువ్వు వెళ్తున్న ప్రతి చోట నిన్ను అనేకులు కూడా ఏం చేయాలి, ఆదరించాలి. అలా నీ పద్ధతి ఉండాలి, అలా నీ ప్రవర్తన ఉండాలి, అలా నీ జీవితాన్ని జీవించాలి. అంత వెలుగుగా ఉండాలి నువ్వు. అలాంటి జీవితాన్ని జీవించగలిగినట్లయితే దేవుడు ఎక్కడ కూడా ఏమీ తక్కువ చేయడండి. మనల్ని చూసి అసహ్యపడేటటువంటి జీవితాన్ని మనం ఏం చేయకూడదు, జీవించకూడదు. అసహ్యపడేటటువంటి కార్యాలు చేస్తే మరి అసహ్యం రాక జనాలకి ఏమొస్తుంది, దిష్టి వస్తుందా? దేవునికి ఏం రాకూడదు మన మీద,
కోపం రాకూడదు. కోపం రాకుండా ఉండాలంటే దాన్ని మనము చూడండి చక్కగా ప్రవర్తించాలి. మంచి ప్రవర్తన. లేచినప్పుడు మనం చక్కగా ప్రార్థన చేసుకుంటూ, తర్వాత మన జీవితంలో మౌనంగా జీవిస్తూ, తల దించుకొని చక్కగా మనం చూడాల్సిన వాటిని చూస్తూ, వినాల్సినవి వింటూ, చక్కగా మాదిరికరమైనటువంటి ఆ మంచి జీవితాన్ని జీవించగలిగినట్లయితే దేవుడు మనకి ఎక్కడ ఏమి తక్కువ చేయడండి. దేవుడు మనకి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అనేకులు మనకి ఆటంకాలు ఆ ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు అలాగా చేస్తూనే ఉండొచ్చు కూడా. ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నీ ముందు ఎన్నో వేషాలు వేస్తారు, ఎన్నో రకాలైనటువంటి నీకు ఆటంకాలను కల్పిస్తారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు నీకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. అనేక విధాలుగా యేసేపు కూడా శోధించబడ్డాడు, మనం విన్నాం. అనేక విధాలుగా ఆటంకాలు ఆయనకు కూడా ఆటంకపరిచేవాళ్ళు ఆయన ముందు ఉన్నారు. నవ్వులాటలు ఆడుకున్నారు. ఆయన జీవితంతో ఎంత ఆడుకున్నారో, వేళాకోళంగా చూసారో మనకు బాగా తెలుసు. కానీ ఎంత అతన్ని చూడండి హీనదశలో చూసారో దేవుడు అతన్ని ఏం చేశాడు? అంతగా హెచ్చించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఈ హెచ్చరిక వల్ల మనం అందరం కూడా దేవుడు ఒకవేళ నా మీద నేరము వేయాలనుకుంటున్నాడా? ఆ విధమైనటువంటి ఆ లోపాలు, ఆ అలవాట్ల ప్రవర్తనలో ఇంకా ఏమైనా ఉన్నాయా? మనుషులు కనపడకపోవచ్చు, మనుషులకి ఇంకా నువ్వు అర్థం కాకపోవచ్చు, మనుషులు నిన్ను పరిశీలన చేయకపోవచ్చు. కానీ దేవుడు ఒకవేళ నిన్ను చూస్తే, దేవునికి నువ్వు కనిపిస్తే, దేవునికి మరి నీ మీద ఇష్టం కలుగుద్దా? దేవునికి నువ్వు ఇష్టంగా జీవిస్తున్నావా? నేరం కలిగి గనక మనము కనిపిస్తే నేరస్తులతో దేవుడు ఉంటాడండి. నేరస్తులని దేవుడు చూడండి మరి చేర్చుకుంటాడు. నేరస్తులు కానీ ఇంకా దేవుని ఎరిగి కూడా చూడండి, దేవుని ఎరగక ముందు ఒక జీవితం, దేవుని ఎరగక ముందు కాదు మనం మాట్లాడుకుంటుంది, దేవుని ఎరిగిన తర్వాత. ఇప్పుడు హెచ్చరిస్తుంది ఎవరినో తెలుసా? దేవుని ఎరగని వ్యక్తిని కాదు, దేవుని ఎరిగిన వ్యక్తిని, దేవునితో నడుస్తున్న వ్యక్తిని. అతనికి దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుని యొక్క గుణగానాలు ఏంటో తెలుసు. ఆ పరిశుద్ధ దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి కదా. పరిశుద్ధంగానే ఉంటున్నామా? మాట తీరు చూడండి, మరి పరిశుద్ధంగా మాట్లాడుతున్నామా? ఎక్కడ ఏ నేరం వేయకోకుండా మనలో చూడండి ఆ లోపాలు లేకుండా మనల్ని మనం కాచుకోవాలి. తప్పక మనల్ని మనం కాచుకోగలిగితేనే, అలా పౌరుషం కలిగి ఉంటేనే, రోషం కలిగి ఉంటేనే అన్నిటికీ నేను లోబడతాను. ఎలా పడితే అలా జీవిస్తాను. ఇంకా నువ్వు కూడా మార్పు లేకుండా జీవించడం అది మంచిది కాదు, మంచి అలవాటు కాదు. ఈరోజు తిత్తికు రాస్తూ అంటున్నాడు, ఒకవేళ ఒక మాట జాగ్రత్త, మంచిదే. దేవుని వెంబడిస్తున్నాం మంచిదే, దేవుని ప్రేమిస్తున్నాం మంచిదే, దేవుని ఆరాధిస్తున్నాం మంచిదే. కానీ ఇంకా మాటలు ఇంకేంటంట? ఏమని చదువుకున్నాం మనం అక్కడ? పరపక్షం ముందున్నవాడు మనల్ని గురించి చెడు మాట. ఏ మాట? ఒకట ఇంకెక్కువ? చూడండి మరి ఇంకా కొందరి జీవితాలు ఇంకా ఆ యొక్క జీవితాలు ఇంకా మాదిరికరంగా జీవించాలనే అనుభవాలు ఉండవు. కొందరి జీవితాల్లో ఆ యొక్క ఆవేశం ఉండదు, ఆ కోపం ఉండదు. అలాంటి జీవితాన్ని జీవించాలన్న కోరిక, తపనారాట ఉండదు. ఎంతవరకు నువ్వు వచ్చామా, వెళుతున్నామా? నిజంగా మరి చూడగలిగినట్లయితే ఇలా ఆవేశంతో దేవుని యొక్క మాటలు మనం వినగలిగినట్లయితే, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా జీవిస్తున్నావు నువ్వు? ఎలాంటి అలవాట్లు నీకున్నాయి? ఎలాంటి అభిప్రాయాలు నీకున్నాయి? ఈరోజు నువ్వు మరి దుఃఖపరిచే జీవితాన్ని జీవిస్తున్నావు. తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అలాగే తోటివారిని, స్నేహితుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని చూడండి దుఃఖపరిచే అంతగా నీ జీవితం దిగజారిపోయి జీవిస్తున్నావు. ఏదైనా లోపాలు నీలో ఉన్నాయా? అది నువ్వు సరి చేసుకో. అది సరి చేసుకోవాల్సిందే. అది సరి చేసుకుంటే మంచిది కదా. అలా సరి చేసుకుంటానికి కనుక ఇష్టపడితే దేవుడు క్షమిస్తాడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఆరాధించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అలా మంచి కార్యాలు చేస్తున్న వాళ్ళు ఒక ప్రక్కన కనబడుతూనే ఉన్నారు. ఎలియాజర్ కనబడుతున్నాడు. అక్కడ ఏ నేరం ఆయనలో లేదు. చెప్పిన పని చేయడానికి అతడు ముందుకు వెళ్తా ఉన్న సమయంలో ఎదుటి వ్యక్తి అతని గురించి తెలుసుకుని పిలుస్తున్నాడు. ఏమని? ఆశీర్వదింపబడిన. మరి నీకుందా ఆ విలువ? నువ్వు అలాంటి విలువను కాపాడుకుంటున్నావా? నువ్వు అలాంటి విలువను సంపాదించుకోవాలని తపన పడుతున్నావు. ఇంకా ఎలా ఉంటున్నావు?
ఎలా ఉండాలి మన జీవితంలో? ఒక పేరు కోల్పోతే నీకు ఇష్టమేనా? ఒక మర్యాదకరంగా నిన్ను పిలవడం నీకు ఇష్టమేనా? దూషించబడే జీవితాన్ని జీవించడం నీకు ఇష్టమేనా? ఎలా ఉండాలి మనం? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నప్పుడు దూషిస్తారు, అది ప్రక్కన పెట్టండి. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని పరిశుద్ధంగా గుర్తించగలిగే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు కూడా ఉంటారు. మర్యాదగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. దానికి ఈరోజు మనం ఆ సబ్జెక్ట్ కాదు చెప్తుంది. ఆ సబ్జెక్ట్ అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు? పరమందున్నవాడు నీ మీద ఏదైనా నేరం, ఎవరు నేరం వేసింది? ఎవరు? దేవుడు. ఒకవేళ నేరము వేయాలనుకుంటున్నాడేమో, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నీ తీరును బట్టి, నువ్వు జరిగిస్తున్నటువంటి కార్యాలన్నిటిని బట్టి. అవన్నీ ఎవరు కనిపించకపోవచ్చు, ఎవరు తెలుసుకోలేకపోవచ్చు. అది చాటుగా రహస్యంగా దాచుకుని కప్పిపెట్టుకుని కాపాడుకుని మేనేజ్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఇదిగో దేవుని వాక్యం నీ ముందుకు దేవుడు పంపించి చెప్తున్నాడు, జాగ్రత్త. ఇక జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఇది. విడిచిపెట్టగలిగినట్లయితే, ఆ తొందరపడటం కనుక నువ్వు మానుకోగలిగినట్లయితే, ఇదిగో నీ మీద ఏ నేరం వేయడానికి ఉండదు. చిన్నగా పెద్ద చిన్నయా? ఐగుప్తును వదిలేసేస్తాం ఇష్టపడ్డావుగా, ఐగుప్తును వదిలేసావుగా. ఐగుప్తు నుంచి వదిలేసిన తర్వాత దారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురొస్తే దేవుడు నీకేమైనా అడ్డుంచాడా? దేవుడు నీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే, దేవుడు నిన్ను అలాగా సుఖమైన మార్గంలో నడిపించాలని చూస్తుంటే, చిన్నవి పట్టుకొని వాటిని దాచుకొని కప్పిపెట్టుకొని కాపాడుకొని ఆనందం ఉంది, సంతోషం ఉందని వాటిని వదలక ఎందుకు ఉంచుకుంటున్నావు? తీతుతో అంటున్నాడండి సూటిగా. మాట్లాడితే కోపం కదండి, మాట్లాడితే ఇవన్నీ బాధ అనిపిస్తాయి కదండి, ఇవన్నీ కూడా చూడండి రెట్టించినట్లుగా ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా నాతోనే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది కదండి. ఇంత గట్టిగా ఉంటుంది కదా, ఖండితంగా ఉంటుంది కదా, మేకు దిగగొట్టినట్లుగా. వాక్యం ఎలా ఉంటుంది? ఆ కట్టెకు మేకు దిగగొడుతుంది అంత సులువ? ఎంత కష్టం ఉంటుంది? వాక్యం ఎలా ఉంటుంది? మేకు దిగగొట్టినట్లుగా. అంత ఖచ్చితమైనటువంటి మాటలు వింటున్నప్పుడు ఏదైనా ఒక అభిప్రాయం, ఏదైనా ఒక ఆలోచన, ఒక కదిలింపు, ఒక మొండిగా ఉండొద్దు. మొండి జీవితాన్ని విడిచిపెట్టగలిగినట్లయితే, ఈరోజు మార్చుకోగలిగినట్లయితే, నువ్వు కరిగిపోయినట్లయితే, నీలో చూడండి మరి ఆ తగ్గింపు కనుక ఉన్నట్లయితే నీ దేవుడు క్షమించే దేవుడు. ఈరోజు నువ్వు క్షమిస్తే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు కూడా క్షమిస్తే ఆయన కూడా క్షమిస్తాడండి. ఈరోజు మనల్ని మనం ఏం చేసుకోవాలి? మొట్టమొదటిగా మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకునేలాగా మనం ఏం చేసుకోవాలి? ఆలోచనలు చేసుకోవాలి. మన ఆలోచనలు మనం చేసుకోవడం కనుక ప్రారంభిస్తే అప్పుడు అన్ని పరిస్థితులు ఏమవుతూ ఉంటాయి? అన్నీ మార్పు వస్తూ ఉంటాయి. మన పరిస్థితులను మార్చుకోగలిగినట్లయితే మిగిలిన అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకు అనుకూలంగా మారుస్తాడు. అన్నిటికీ ఏ కాలం వస్తుంది? అప్పుడు కుదురుబాటు కాలం. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాలు దీవించును గాక. హల్లెలూయా. ఇవి వినగలిగినట్లయితే దేవుడు నేరం వేస్తే అసలు పరిస్థితి ఏంటి? మనుషులు వేయకపోవచ్చండి. దేవుని దృష్టిలో కనుక నువ్వు నేరస్తుడిగా ఉంటే ఏంటి పరిస్థితి? ఆలోచన, ఆ అనుభవం, మనం అందరం కూడా ఆ అనుభవం ఒక్కసారి ఆలోచన చేయగలిగినట్లయితే, వినగలిగినట్లయితే, ఇంత చల్లగా ఒక 2 రోజుల నుంచి అయితే చాలా మరి అల్లాడిపోయారు. కానీ ఈరోజు దేవుడు మనకేమి ఇచ్చాడు? వాతావరణాన్ని అనుకూలంగా ఇచ్చాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. మీ అందరి ప్రార్థన విన్న దేవుడు ఇట్టి కార్యం చేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఇది కూడా దేవుని కార్యమేనండి. వాతావరణం మన చేతుల్లో ఏమీ లేదు, మనం ఏదో మార్చుకునేది అంతకంటే కాదు. అది చూడండి మరి దేవుని స్వాధీనంలో ఉంది. కాలం ఎవరి స్వాధీనంలో ఉంది? ఇది ఏ కాలం? అసలు ఎండ కాలం. కానీ దేవుడు మనకి ఎలా ఇచ్చాడు? ఇప్పుడు చల్లగా ఇవన్నీ తీసినా కానీ మన చెమటలు తడిచిపోయి, కానీ ఈరోజు ఎంతసేపు అయినా కూర్చోవాలన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. ఎంతైనా వినొచ్చు, ఎంతైనా దేవుని సన్నిధిలో గడపచ్చు అన్నట్లుగా ఉంది. ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సిన రోజుల్లో దేవుడు ఏ విధమైన వాతావరణం ఇచ్చాడు? దేవుడు చల్లని వాతావరణం. స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక మనం అందరం కూడా దేవుని స్వాధీనంలోనే ఉన్నాం. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. మేము కూడా సిద్ధపాటే కలిగి వస్తున్నాం. మేమేదో గబగబా
మీ ముందు ఏదో హడావుడి చేయడానికి రాలా, సిద్ధపడి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుని సిద్ధపడుతూ, ప్రభువా నీ బిడ్డలతో ఏం మాట్లాడాలో, వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళు ఏమి ఆ పరిస్థితులు అనుభవాలుకుండా వస్తున్నారు, వాళ్ళు ధైర్యపరచబడాలి, ఏ విధంగానైనా సరే వాళ్ళని నీ మాటలు ఓదార్చాలి అని చెప్పేసి ఏం చేస్తామంటే ఎక్కువగా ప్రార్థనతో వస్తాం, ప్రార్థన సిద్ధపడుతూనే వస్తాం. ప్రార్థన లేకుండా ఏవి కూడా కాదండి. కనుక చక్కగా వినగలిగినట్లయితే దేవుడు ఒకవేళ నేరం వేసేలాగా నా జీవితం ఉందా, నేను అలాగ ఉన్నానా, నా ఆలోచన విధానం అలా ఉందా, నా ప్రవర్తన ఇంకా ఏదైనా చూడండి, మరి లోకంలో నేను జీవిస్తున్నానా, ఒకసారి పరీక్ష చేసుకుందాం. పర్వాలేదు, తప్పేం లేదు. ఇది ఎవరికి కూడా చూడండి మరి ఇబ్బందికరం ఏమి లేదు. నీ జీవితం నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్లు జీవించేస్తే ఒకవేళ ఒకరోజు రాబోతుంది, ఆ రోజు దేవుని దగ్గర మనం నిలబడవలసి ఉంది. ఆ రోజు కనుక నేరస్తుల లిస్టులో మన పేరు కనుక వస్తే అది బహు దుఃఖకరమైనటువంటి విషయం. ఆ నేరస్తుల లిస్టులో కనుక దేవుడు మనల్ని ఉంచితే ఆ రోజు మనకు శిక్ష విధించబడితే అది ఈ ప్రయాసం అంతా కూడా వృధా, ఈ కష్టం అంతా కూడా వృధా, ఈ శ్రమ అంతా కూడా వృధా. కనుక ఈరోజు వినగలిగినట్లయితే దేవుడు క్షమించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరమందున్నవాడు నేరస్తునిగా నేను గుర్తిస్తే, ఎవరంట నేరస్తుడిగా గుర్తిస్తే, అంతగా చర్చ జరుగుతుందా ఇప్పుడు? అన్ని అనుభవాలు అక్కడ మరి తెలుసుకుంటున్నాడు దేవుడు. అన్ని సమయాల్లో మనం ఏం చేస్తున్నది ఆయనకి అన్నీ తెలుసా? ఈ సమాచారాన్ని ఎవరైనా తీసుకెళ్తున్నారా? మనం వినగలిగితే ఆకాశ పక్షులు కూడా తీసుకెళ్తాయంట సమాచారం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటి, దోలాలు కూడా చెప్తాయంట రేపు, గోడలు కూడా చెప్తాయంట రేపు లెక్క. ఏంటి, మన ఇంటి గోడలు కూడా లెక్కలు చెప్పాల్సిందే, దోలాలు కూడా లెక్కలు చెప్పాల్సిందే. చాటుగా చేద్దాం అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్లుగా జీవించుదాం అనుకుంటున్నావా? లోపల ఎవరు లేరు అనుకుంటున్నావు, ఎవరు కనిపించట్లేదు అనుకుంటున్నావు. అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. ఆయన పరిశీలన చేసి మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా తీతో, ఎవరంట తీతో, జాగ్రత్త, ప్రసంగాలు చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, దేవుళ్ళు వాడబడుతున్నావు, కష్టపడుతున్నావు, పరిశుద్ధతగా మరి అడుగులు వేస్తున్నావు, పవిత్రంగా ఆలోచన చేస్తున్నావు. ఇంకేముంది, ఇంకా ఆలోచించడానికి ఏముంది? అన్నీ బాగానే ఉన్నాయి కానీ అనుకోవట్లేదండి. ఏమంటున్నాడు? ఇంకా ఏం చేస్తున్నాడు? జల్లిడి పడుతున్నాడు. దేంట్లో? ఇంకా అనుమానం కలిగే విధానంగా అతను ఏమైనా లోపాలు ఉన్నాయేమో అతను ఏం చేస్తున్నాడు? హెచ్చరిక. ఊరుకుంటారండి? నేరస్తుడు అంటే ఊరుకుంటారా? నేరస్తుడు అంటే ఒప్పుకుంటారా? నేరస్తులుగా మరి గుర్తించబడుతున్నాం, నిజమే. ఈ విధమైనటువంటి అలవాట్ల చేత నేను ఈ పాపానికి నా జీవితంలో చోటిచ్చాను, నేను ఈ విధంగా ఈ అలవాట్లను మరి నాకు సంతోషం అనిపించి నేను చేస్తున్నాను ఈ కార్యాలని చెప్పేసి ఒప్పుకుంటారా? అలా విడిచిపెట్టేస్తారు. అలా విడిచిపెట్టేసి ఒప్పుకుంటే మంచిది కదా. దానికి బదులుగా ఏం చేస్తూ ఉంటాం అంటే మూర్ఖులుగా ప్రవర్తిస్తాం, మొండిగా ప్రవర్తిస్తాం. దానికంటే ఇంకెక్కువగా పాపాలు చేయాలని చూస్తాం. దానికి చూడండి మరి మన కయ్యను కనబడతారు. కయ్యను కనబడతాడు. అయ్యా తమ్ముడు ఎక్కడున్నాడయ్యా, ఎక్కడున్నాడంటే ఏం చెప్తున్నాడండి? ఏమైనా ఆన్సర్ చూడండి, సరైన ఆన్సర్ చెప్తున్నాడా? ఇంకను ఎందుకు ఈ విధమైనటువంటి జీవితం, ఈ శిక్ష తెచ్చుకునే పనులు? దీనికి శిక్ష వస్తుంది, దీనివల్ల నీకు సుఖం ఉండదు, దీనివల్ల నీ కష్టం వృధా, నీ శ్రమ వృధా, నీ ప్రయాసం వృధా, దీనివల్ల ఎవరికి నీ కూడా లాభము ఉండదు. అదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నష్టపోకూడదు అనుకుంటున్నావా? నష్టాలు అనుభవించకూడదు అనుకుంటున్నావు? అయితే దేవుని దృష్టిలో నువ్వేం చేయకూడదు? ఈ నేరము చేయకూడదు. స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ చెప్పండి ఒకసారి. దేవుని దృష్టిలో ఈ నేరం చేయడు. ఎవరి దృష్టిలో? మరి మా దృష్టిలో అంటే మీరు చాలా చేయొచ్చు, మాకు ఎక్కడ కనపడతారు? నేను కూడా చేయొచ్చు, నన్ను మీరు తప్పించుకోవచ్చు, మిమ్మల్ని నేను తప్పించుకోవచ్చు. కానీ మనలందరినీ కూడా కనిపెట్టి ఒక ఆయన పరమందు అన్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. నిద్రపోని దేవుడు, కొనకని దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. శూన్యంలో సృష్టిని చేసిన
దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక ఏమాత్రం భయపడుతున్నా దీనికి భయపడండి ముందు. దేనికి భయపడాలి? దేవుని దృష్టిలో నేను నేరస్తుడిని అవుతున్నానా, నేరం చేస్తున్నానా? ఏంటి ఆ నేరం? పరిచర్య చేయట్లేదా? పరిచర్య చేసే వ్యక్తిగా తీతు అంటే ఎవరు? పరిచారకుడు అండి. చెప్పండి ఎవరు? పరిచారకుడు. వాడబడుతున్నాడు దేవుని సేవలో చక్కగా బలంగా వాడబడుతూ నిలబడుతున్న ఆయనకి సెలవిస్తున్నటువంటి మాట, పైన ఉన్నటువంటి ఆయన నీ మీద ఏమైనా నేరము వేయాల్సినటువంటి అటువంటి పనులు ఏమైనా? ఏమో, అవును కాదు, ఏమో అంటే అనుమానం. ఏంటండి? ఇంకా ఏదైనా నీలో లోపాలు ఉన్నాయేమో అనుమానించవచ్చా? మనల్ని అనుమానించకూడదు. అనుమానించకూడదు. పర్ఫెక్టా మనం? అంతా కరెక్టేనా? ఏమి ఎంచడానికి లేదా? గాలిస్తే అసలు ఏమి రాదా? తోరుపాటు పడితే. కనుక ఈరోజు మనం అందరూ ఏమి సిగ్గిపడాల్సింది లేదు, ఏమి భయపడాల్సింది లేదు, తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో ప్రభు నేను రమ్మని పిలుస్తున్నాడు. రక్షణ పొందాలి నువ్వు. రక్షణ పొంది దేవుని చేతులు బలంగా వాడబడాలి. నువ్వు ఒక బలమైనటువంటి వ్యక్తిగా నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. కానీ ఈరోజు ఎందుకో కొన్ని చూడండి, మరి అలవాట్ల చేత దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని దేనికి ఇస్తున్నాం? పాపానికి ఇస్తున్నారండి. పాపము చూడండి, పాపమే ఎంతైనా పాపమే, విషయం ఎంతైనా విషమే. విషయానికి కేజీల్లో తింటే చచ్చిపోతారు, కొద్దిగా తింటే ఏమవుతుంది అనుకోవడానికి ఏం లేదు. విషయం ఎంత తిన్నా విషయం, అది ఎంతైనా మనకి ప్రమాదమే. కనుక ఈరోజు తీతుకు చెప్తున్నటువంటి మాట, మనకి నీ కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట మనం వినగలిగినట్లయితే, అర్థం చేసుకోగలిగినట్లయితే, ఆలోచనలు కనుక చేయగలిగినట్లయితే, అటువంటి గ్రహింపులోనికి వెళ్ళగలిగినట్లయితే, అటువంటి ముందు భవిష్యత్తును గురించిన అంత ఆలోచన మనం చేయగలిగినట్లయితే, ఆత్మ ఆవేశంతో ఆలోచన చేయగలిగినట్లయితే, ఇదిగో దేవుడు నేరం వేస్తాడేమో నీ మీద. ఎవరు? మనుషులా దేవుడా? ఎప్పుడు వేస్తాడు? ఎప్పుడు? ఆ వార్త ఎప్పుడు వింటాం మనం? ఇదిగో వెళ్ళక ముందే దేవుడు చెప్తున్నాడు. ఎక్కడికి? ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే మనకు అన్నీ కూడా క్లూలు ఎక్కడో ఏం చేస్తూ ఉంటాం మనం? వెతుక్కుంటూ ఉంటాం. వెళ్ళిన తర్వాత ఆన్సర్లు ఏం చెప్పాలో, ఎగ్జామ్స్లో పరీక్షల్లో చూడండి, మరి ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు ఎలా రాయాలో ఏం చేస్తూ ఉంటాం? ముందే ఆ తడబడమా, ఆ తొందరపాటు ఉండదా, భయం ఉండదా, ఆ కన్ఫ్యూజ్ పడమా. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాం, వెళ్ళే ముందే మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు అన్నీ కరెక్ట్ చేసుకోవాలి. సిద్ధపాటు. ఏం కావాలి మనకి? ఏం కావాలి? సిద్ధపాటులోనికి వచ్చేయాలి. మనం అందరం కూడా నేరస్తుల లిస్టులో ఉండకూడదు. నేరస్తులు అంటే ఏంటి? పరలోకం వెళ్తారండి ఇంకా నేరస్తులుగా ఉంటే? నేను అంటుంది రక్షించబడిన వాళ్ళ గురించి. ఎవరి గురించి? రక్షించబడి మరి సేవ చేస్తున్నానంటే, ఇప్పుడు నేను రక్షించబడితే సేవ చేస్తున్నాను, రక్షణ పొందకుండా సేవ చేస్తున్నానా? రక్షించబడి దేవునిలో జన్మించి దేవుని కోసం చక్కగా మరి భారం కలిగి జీవిస్తున్నటువంటి నా జీవితంలో ఇంక నేరాలు కనిపించవచ్చా? ఇక నేరాలు చేయొచ్చా? పరిశుద్ధుల గుంపులోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధుల లెక్కలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధులుగా కనపడాలి. కానీ ఎలా కనపడుతున్నారంట? ఇంకా నేరాలు కనబడుతున్నాయి. మరి లేకపోతే ఈ మాట వస్తుందా, ఉంటే వస్తుందా? చెప్పండి. ఈ మాట చెప్పాలి. ఆ లిస్టులో ఆ మాట ఉండడానికి ఉంటే వచ్చిందా, లేకపోతే వస్తుందా? ఉండొచ్చు కదా. ఏం చెప్పండి? ఉండొచ్చు, అందుకని వస్తున్నాయి ఆ మాటలు రావడానికి. అటువంటి అలవాట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, అలాంటి జీవితం జీవించే వాళ్ళు ఉన్నారు. కనుక ప్రభువుని బట్టి ఈరోజు మనం వినాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుడే శిక్షించేదాకా దేవుని సన్నిధిలో ఆ నేరాలు ఎందుకు చేయాలి? ఏమి లాభం? ఏం ఆశించి దేవుడు శిక్ష వేస్తే ఏం మిగులుద్ది? ఏం కాపాడుకుంటానికి చేయాలి? ఏం కాపాడుకుంటాం? ఆయన ఎదురుకెళ్ళి మనం ఏమైనా మిగులుద్దా? కనుక ఈరోజు దేవుడు మనకి ప్రేమతో ఈ మాటలు చెప్తూ, దేవుడు మనందరినీ ప్రేమించి ఈ వర్తమానం ద్వారా మనందరినీ కూడా బ్రతిమలాడుతూ తీతు చూడండి, ఎవరికి? అప్పుడు తీతుకి అని చెప్పి మనం చదువుకున్నాం. ఇప్పుడు ఎవరికి? ఇప్పుడు నాకు, మీకు అనుకుంటున్నారేంటి? మీ ఒక్కరికైనా?
నాకు ఒకవేళ నేనేమైనా నేరం చేస్తున్నాను, నేను అంత కరెక్ట్ అంటారా? మీరందరూ హామీయా? నాకు మీరందరూ హామీ ఇస్తారా? లేదు. ఇంకా నేను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాను, ప్రభువా ఏడుస్తూ ఉంటాను. నువ్వు నాతో మాట్లాడకపోతే, నువ్వు నాతో మాట్లాడాల్సింది కనిపిస్తేనే అది దూరం అవడానికి లేదు. ఎప్పుడు కూడా నీ పాదాల దగ్గర ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాను. ఎంత బిజీగా ఉన్నవాడిని, కానీ ఆయన మాత్రం నాకు దగ్గరగా ఉంటేనే నేను ఒప్పుకుంటాను. లేకపోతే నా ప్రాణము చూడండి ఆయన కోసం ఏం చేస్తూ ఉంటుంది, పరితపిస్తూ ఉంటుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే అండి అనుభవం, అదే సహవాసం, అదే చూడండి. మరి దేవుని దగ్గర నుంచి నేను కోరుకున్నాను. ఎందుకంటే మరి నేనేంటి అసలు నా వల్ల ఏమవుద్ది? నేనేమైనా చూడండి మరి స్పెషలా? నేనే స్పెషల్ ఏం కాదండి. అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎలాగో నేను కూడా అలాగే. కానీ అయినా నన్ను ఎందుకు ఎదుర్కొన్నాడు? ఏం చూసినాళ్ళు, ఏమి నచ్చింది ఆయనకి అంతగా? మరి నన్ను కోరుకోవడానికి నాలో ఏమి నచ్చింది? ఏమీ లేదు. ఎందుకని నేను నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టమో లేదు. అసలు విషయం ఏంటంటే ఇదే. ఏదో నేను పొగుడుకుని అమ్మో నేను ఏదో పెద్ద స్పెషలిస్ట్ అండి, నేను అదే ఇదని చెప్పు, నాకు పెద్ద చదువు లేదు కాబట్టి 4 మాటలు ఇంకా దాంట్లో చెప్పడానికి రావు, కానీ నేనేం స్పెషలిస్ట్ అస్సలు కాదు. నేను నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇదే నిజం. నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన నన్ను రక్షించి, నన్ను ప్రేమించి ఆయన పొలుకులోనికి నన్ను ఏం చేసుకున్నాడు, మార్చుకున్నాడు. ఇదే గొప్ప స్టోరీ. స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక ఆయన నన్ను ప్రేమించినట్లుగా మిమ్మల్ని కూడా ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ప్రేమను మీరు ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. ప్రేమించినటువంటి దేవునికి ఏం చేయకూడదు, మోసము చేయకూడదు. ప్రేమించానంటే ఏం చేయాలండి అసలు? ప్రేమించానని మరి మధ్య మనం ఒకసారి పెళ్ళికి వెళ్తే పాస్టర్ గారు మళ్ళీ గుర్తు చేసాడు. ఎప్పుడు ప్రమాణం చేసిన గుర్తు అప్పుడు నాకు మళ్ళీ వచ్చింది. భార్యతో ప్రమాణం చేపించాడు, భర్తతో కూడా ప్రమాణం. నీతో కాపురం చేస్తానని, ఏం చేస్తానని, జీవితాంతం నీకు తోడుగా ఏం ప్రమాణాలు చేపించాడు? ఇవే ప్రమాణాలు చేపించాడు. ఇలా ప్రమాణాలు చేపించిన తర్వాత ఆ వివాహం అంతా జరిగిన తర్వాత మరి ఉంటున్నారా అలాగా వాళ్ళ జీవితాలు జీవిస్తున్నారా? ఒక్కరినొక్కరు మోసం చేసుకునే వాళ్ళు ఎంతమంది? భార్యను మోసం చేసేవాడు, భర్తను మోసం చేసేవాడు, ఇలా చూడండి మరి లెక్క లేకుండా జీవించేవాళ్ళు ఎంతమంది? ఎందుకు ఇలా నేరాలు ఇవన్నీ ఏం చేస్తున్నాము? దేవుణ్ణి మోసం కదా. వివాహంలో మనం చేసిన ప్రమాణాలకు ఏం చేయాలి? జీవితాంతము కట్టుబడాలి. అంతేకాని అమాయకురాలండి, దానికి ఏం తెలియదు, తిక్కలదండి, అది రోగిష్టండి, నిజంగా ఇవన్నీ కూడా వంకలు పెట్టడానికి వీల్లేదు. జరిగిన తర్వాత జీవితం ఏం చేయాలి? జీవితాంతం ముగిసే వరకు అలా నిలబడాలి. అంతేగాని వివాహానికి అంత విలువనివ్వాలి. వివాహానికి ఏమి ఇవ్వాలి? ఆ చట్టాన్ని మనం ఏం చేయకూడదు, మార్చకూడదు. మధ్యలో ఎన్ని అబద్ధాలు ఆడుతుంటామో, ఎవరిని అబద్ధాలు పాడుగాను ఆడి మీద ఎన్ని వంకలు పెడుతూ ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి తెప్పలు పడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అది ఏదైనా సరే దాంతో ఏం చేయాలి? దాంతో కాపురం చేయాలి, వాడితో కాపురం చేయాలి, అంతే. అది క్రైస్తవ చట్ట ప్రకారంగా మనం అందరం కూడా వాక్య ప్రకారంగా బుద్ధి కలిగి బుద్ధిమంతులు అయితే అలాగా ఉంటాం. బుద్ధి లేకపోతే బుద్ధి లేనటువంటి పనులు ఏం చేస్తూ ఉంటారు? అనేకమైనటువంటివి, ఎన్నో రకాలైనటువంటి తెలివిని ఉపయోగించే పనులు చేస్తారు. నేరస్తులు అవుతున్నారు. ఏమవుతున్నారు? నేరస్తులు అవుతున్నారు. దేవుని వాక్యాన్ని ఈరోజు వాగ్దానాలన్నీ కూడా మనం ఏంటనో అవన్నీ స్వతంత్రించుకోవాలని మీకు లేదా? స్వాతంత్రించుకోవాలంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళకి వివాహం చేసిన తర్వాత వివాహ వ్యవస్థను దేవుడు నియమించిన తర్వాత ఏదేంలో ఆదాము అవ్వాలని దేవుడు ఏం చేశాడు? మీరు దీవించబడి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్న దేవుడు ఆ విధంగా గట్టిగా చూడండి. వాళ్ళని దేవుడు ఆశీర్వదించి నిండారులుగా దేవుని మనస్పూర్వకంగా ఆశీర్వదిస్తే వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? ఆశీర్వాదాన్ని. ఈరోజు ఏం పోగొట్టుకుంటున్నావు? నువ్వు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావుగా. ఆలోచనలు రావట్లేదుగా నీకు. కళ్ళ ముందు నీ సుఖాన్ని కోరుకుంటున్నావు, కాసేపు ఉండే ఆ సుఖాన్ని కోరుకుంటున్నావు, కానీ జీవితాంతం ఉండే సుఖాన్ని ఏం చేస్తున్నావు? పోగొట్టుకుంటున్నావు. జీవితాంతం దేవుడు నీకు సుఖాన్ని ఇవ్వాలనుకుంటే మనం ఏ సుఖాన్ని కోరుకుంటున్నాం? ఏ సుఖం కావాలి నీకు? ఈరోజు దేవుని వాక్యం సెలవు, నేరస్తుడువా, నేరం చేసే మనసు అనేది
నేరం చేసేటటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా? అయితే విను, మనుషులు కాదు నీ మీద నేరం వేయాలనుకుంటున్నా. ఎవరు? దేవుడు. ఎవరండి వేసేది? తీతో ఈ మాట విను. ఏమంటున్నాడు చెప్పండి? ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు? తీతో ఈ మాట విను. ఏంటి? స్పెషల్గా రాశాడండి, పీతోకి రాశాడు, సంఘాన్ని కాదు. ఎవరికి? తీతుకి స్పెషల్. ఆయనకి చెప్తే ఇప్పుడు ఎలా ఉంటుంది? ఏంటి నాలో ఏముంది అని అనుకోలే. ఉందేమో, ఉండొచ్చేమో, అలాగేనేమో, ఆ విధంగా నా అభిప్రాయాలు తడబాటు కలిగి నేను జీవిస్తున్నానేమో అని చెప్పేసి ఏం చేసుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది అలాగ ఆలోచన చేస్తున్నారు? ఎంతమందికి అలాంటి అలవాట్లు ఉన్నాయి? ఎంతమంది వాక్యాన్ని అలాగ స్వీకరిస్తున్నారు? అంగీకరిస్తున్నావా, వ్యతిరేకిస్తున్నావా? వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించు. వాక్యమును అంగీకరిస్తే వాక్యము జీవజలపు ఓట. స్తోత్రాలు చెల్లిద్దాం. జుంటి తేనెల కంటది మధురమైంది, రెండంచుల వాడి కలిగిన ఖడ్గము కంటే బలమైంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్ని విధాలుగా మనము పోల్చుకున్న వాక్యానికి ఎక్కువే శక్తి. కానీ మనం ఏం కోరుకుంటున్నాం? వాక్యాన్ని కోరుకుంటున్నామా? ఎక్కువగా వాక్యాన్ని చదివే ఆ మనసు ఎంతమందికి ఉంది? ఎక్కువగా వాక్యాన్ని చదువుతున్నాను నేను అని ఆ మనసు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు వాక్యాన్ని చదివే అలవాటు ఉందా? చదవండి. చదవకపోతే ఎప్పటి నుంచైనా ప్రారంభించండి. దేవునితో గడపండి. ఆయా విషయాలను గురించి మీరు అనుభవాలు నేర్చుకోండి. తొందర పడకూడదంటే, తప్పులు మీలో జరగకూడదంటే, తప్పటడుగులు మీరు వేయకుండా ఉండాలంటే మీకేం అవసరం? వాక్యము అవసరం. వాక్యం లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఖండించేవాళ్ళు లేకపోతే, ఆ గద్దించేవాళ్ళు లేకపోతే, ఆ బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే, ఆ బోధించేవాళ్ళు లేకపోతే నువ్వు ఏమి నేర్చుకుంటావు? నీకు నేర్పించేవాళ్ళు ఉంటే నువ్వేం చేస్తావు? నేర్చుకుంటావు. టీచర్ని బట్టి స్టూడెంట్ ఏమవుతాడు? చురుకుగా అవుతాడు. టీచర్ దగ్గర లేకపోతే స్పెషల్ ఏమి లేకపోతే ఏమవడు? స్టూడెంట్ అవుతాడు. అలాగే దేవుని వాక్యం చేత మాకున్న చిన్న అనుభవం కాదు ఇది. మరలా చెప్తున్నా, మాకున్న అనుభవం కాదు, మాకున్న జ్ఞానం కాదు. దేవునిలో కనిపెట్టి, దేవునిలో నిలబడి, దేవుని కోసం చూడండి మరి కాచుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ, మీతో మాట్లాడుతూ అని చెప్తున్నాడు. దేవుడు ఒకవేళ ఎవరంటండి దేవుడు ఒకవేళ నేరం ఎవరు వేసేది? బయట అన్నీ జరిగాయన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఇంట్లోంచి బయటకు పోయిన తర్వాత ఆడ ఇష్టం కదా. ఇంట్లో ఉంటే మన చేతుల్లో ఉంటే, మన కళ్ళ ముందు ఉంటే ఆడు ఏం చేస్తాడు? మనకు కనబడతాడు. బయటకు వెళ్తే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావో, సినిమాకి వెళ్తున్నావో, నువ్వు ఏ విధమైనటువంటి ఆగం అల్లరి ఏమి నేర్చుకున్నావో, ఏం చూస్తున్నావో అవన్నీ కూడా ఎవరికి? ఇంట్లో వాళ్ళకి తెలియదు నాన్న. మన ధైర్యం ఏంటంటే మా అమ్మకి తెలియదుగా. ఎవరికి? మా అమ్మకి తెలియదు. మరి ఇంకెవరికి తెలీదు? అసలు బంధువులు కూడా బయటికి రావటానికి ఏం లేదు. అన్నీ ఏం చేశాను? అన్నిటిని కూడా చక్కగా సెట్ చేసుకుంటాడు మనోడు. టైమింగ్ అంతా కూడా నిజంగా ఎంతకాలం కాసుకుంటాం? ఇది తెలియక, ఏది తెలియక మనోడు మురుచుకునేది ఎప్పుడు దాకంటే అమ్మా నాన్న వాళ్ళకి తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎవరు తెలియదు, అసలు ఎవరు గుర్తుపట్టలేదు అనుకుంటున్నాడు. కానీ అసలు తెలుసుకోవాల్సిన ఆయన తెలుసుకున్నాడు. స్తోత్రం చేయలేద్దాం. ఎవరు తెలుసుకున్నారు? నీవు మురుచుకుంటున్నావు కానీ అసలు తెలియాల్సిన ఆయనకి తెలిసిపోయిందండి నీ చరిత్ర. ఆయన తెలుసుకుని నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీకు అర్థమైతే గుండెల్లో ఏముండదు? ధైర్యము ఉండదు. ఏంటి నేరుగా సూటిగా ఆయన మాట్లాడుతుంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా ధైర్యం? ఎదురు తిరిగి అమ్మా నాన్నలతో మాట్లాడినట్టు కాదు. ఎవరితో మాట్లాడాల్తున్నావు? ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ చిన్న విషయాన్ని కనుక నువ్వు సరి చేసుకోవడానికి ఈరోజు నిజమే తప్పైపోయింది, పొరపాటు జరుగుతూ ఉంది, నేనేదో ఆకర్షితుడయ్యాను, నేనేదో ఆ ప్రభావం స్నేహితుల్లో ఇతర మనుషుల ప్రభావం వల్ల నేను ఇలా చెడిపోయాను, పాడైపోయాను, ఇదిగో నా జీవితాన్ని ఇలాగా వెచ్చలవిడిగా జీవిస్తున్నానని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతావా? పశ్చాత్తాపడితే దేవుడు నేను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇంకా నువ్వు కయ్యంలాగా, మొండోడికిలాగా, తెలివైనోడికిలాగా, పెద్ద మేధావికిలాగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా కయ్యానికి ఏమొచ్చి పడింది?
శిక్ష. ఏమొచ్చి పడింది? శిక్ష. ఏం పనికిరామండి, పనికొస్తాయా? ఇక ఈ శిక్షలన్నా కొట్టివేయటము, ఈ శిక్షలన్నా తప్పించుకోవడము, ఈ లోకంలో జరిగేవన్నా కూడా మనం ఏదైనా మార్చుకోవచ్చాము. కానీ పరమందున్న ఆయన కనుక ఒకవేళ విధిస్తే, పరముందైన ఆయన గనక మనల్ని గనక ఒకవేళ కాపాడితే ఆ పరిస్థితులు ఎవరు కూడా మార్చడానికి సరిపోని. అందుకని ఈరోజు తీతుతో అంటున్నాడు, మనము తమాషాగా జీవించొద్దు, వేళాకోళంగా జీవించొద్దు. ఎలా పడితే అలా జీవించడం అందరికిలాగా ఉండడానికి వీల్లేదు. అవి ఆ జీవితానికి నువ్వు ఎప్పుడు కూడా నీలో చోటు ఇవ్వద్దు. అబ్బో ఏం కోరుకుంటాం అసలు, మనం ఏం అడుగుతున్నాం అసలు దేవుని సన్నిధిలో? ఏమి ఇస్తాం మనకి? మంచి మాటలు చెడ్డ మాటలు వింటామా? ఎక్కువ ఏ మాటలు వింటున్నావు నువ్వు? ఏ మాటలకి నువ్వు మనస్సును అప్పగిస్తున్నావు? ఏ మాటలకి నువ్వు చోటిస్తున్నావు? దేవుని మాటలకు నువ్వు చోటిస్తే ఎంత మంచిది. దేవుని మాటకి నువ్వు లోబడితే ఎంత దీవించబడతావు. కానీ దేవుని మాటల కంటే ఎక్కువ దేనికి? ఈరోజు ఫోన్ వచ్చిన కాడ నుంచి చిన్న లేదు పెద్ద లేదు, ఫోన్ దొరికితే చాలు. చూడండి, ఆ స్టోరీలు అవన్నీ కూడా, ఆ ప్యాకేజీలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ నాకు రావు కానీ చెప్పడానికి ఆ నవ్వులు, ఆ సరదాలు, ఆ మురిపాలకే సమయం అందు కూడా ఏమైపోతుంది, సరిపోతూ ఉంది. కానీ ఏమనుకుంటున్నారు? ఏమీ కాదనుకుంటున్నారు. చింత లేదు మనుషులకి, ఏమీ లేదు. భవిష్యత్తుని గురించి చింత లేదు. తింటాకి లేకపోతే బాధ, కానీ నిజంగా అసలు చింత లేకుండా కాలం గడిచిపోతుందండి. ఇంత కూడా నొప్పి లేదు. అయ్యో ఏమైపోతున్నాం, ఏం జరగబోతుంది, కళ్ళ ముందు ఏం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏం చూడాల్సి వస్తుందని ఇంత కూడా అసలు ప్రాణం మీద ఎవరికి కూడా ఏమీ లేదు, తీపి లేదు. ప్రాణం మీద తీపి ఉందా? ప్రాణాన్ని కాపాడుకుంటావా? ఆ శరీరాన్ని ఎప్పుడు కూడా చూసుకుంటమే కానీ, శరీరం కోసం బ్రతకడమే కానీ ప్రాణం కోసం ఏం చేయట్లేదు. ఏ జాగ్రత్తలు కూడా, ప్రాణం కోసం జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఏ పొరపాటును కూడా చేయరండి. వాళ్ళు వేరే వెరైటీ, స్పెషల్ అంటే స్పెషల్. వాళ్ళు స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు ఎక్కడ కూడా ఏం చేయరు, అసలు రాజీ పడరు. కానీ శరీరులు ఏం చేయరు, ఏ జాగ్రత్తలు కూడా తీసుకోరు. శరీరాలకు అసలు ఏమీ నొప్పి ఉండదు. శరీరంతోనే చూడండి ఇక సంతోషం, మురిపం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టీవీ దగ్గర, నాటిక దగ్గర, సినిమా దగ్గర, ఇంకో చోట, ఎక్కడో మీటింగ్ దగ్గర, ఎక్కడో చోట వెళ్ళిపోతుంది. కానీ నేను ఈ రోజుకి చెప్తాను, ఖాళీ దొరికితే బైబిలా, ప్రార్థన, ఇంకోసేపు ఆగిన తర్వాత తింటాం. ఇప్పుడే తొందరే వచ్చింది. తినేది కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తినండి, ఆరోగ్యం లేని వాళ్ళు తినండి. ఆరోగ్యం ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ, చక్కగా వేళ్ళగా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మీకు దేవుని సహాయం కావాలి, దేవుని నడిపింపు కావాలి, దేవుని ఆత్మ సహాయం కావాలి. మీకు ఎలా వస్తుంది? ప్రత్యేకించబడపోతే ఎలా దేవుడు మీతో ఉంటాడా? ఇలాంటి తప్పిదాలు చేసుకుంటూ, పొరపాట్లు చేసుకుంటూ, తప్పతడులు చేసుకుంటూ దేవుడా అంటే వస్తాడా మన దగ్గరికి? దేవుడు రాడు. ఏదైనా కానీ సీరియస్గానే తీసుకుంటేనే మనకి మంచిది. మాస్క్ పెట్టుకుంటేనే, లేకపోతే 6 అడుగులు అవకడే లోపు దగ్గరికి వెళ్ళావా అంటుకున్నట్టే. ఎడంగా ఉండాలి. దేనికి? పాపానికి. దేనికి? పాపానికి ఎడంగా ఉండు, దుష్టులకు దూరంగా ఉండు, చెడ్డ వాళ్ళని ఎవరిని కూడా నేర్చుకోవద్దు. చూడండి, మరి నువ్వు పవిత్రంగా ఉండాలంటే, నీ మీద మచ్చపడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు కాచుకోవాలి, కాపాడుకోవాలి. తప్పదు. లోకంలో ఉన్నాం కనుక ప్రత్యేకంగా ఉండాలి. ఉండగలిగితే మంచిది. అలా ఉంటే ఏమవుతాం? మనం ఆశీర్వదింపబడతామేనా? దేవుని చేత చూడండి ఏర్పరచబడ్డమేనా? అభిషేకించబడతామేనా? వాడబడతామేనా? దేవుడు మనకేమో చెప్తాడు, ఏలుబడి చేయమని కొన్ని చూడండి అప్పగించుతాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి దశలోనికి వెళ్ళడానికి ఆలోచన చేయండి. మరి ఏం కోరుకుంటున్నావు? నువ్వు ఏం మురుచుకుంటున్నావు? ఏ సంతోషం కోరుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చే గొప్పయా? నువ్వు కోరుకునే గొప్పయా? దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయిన బైబిల్లో ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? మన జీవితం ఎలా జీవించాలనుకుంటున్నావు? దేనికి అప్పగించేసుకున్నావు? నువ్వు ఏ వశం అయిపోయావు? నువ్వు ఏ వశంలో ఉండాలనుకుంటున్నావు? పోనీ ఏ వశం? ఆత్మవశుడువా? శరీర వశమా? ఏ వశం?
శరీరం కూడా నిన్ను లాగుతూ ఉంటుంది, శరీరం కూడా నిన్ను ముప్పతిప్పలు పెడుతుంది. కానీ శరీరాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఆత్మవశుడు అవ్వాలి. మనం వింటున్నాం, అన్నయ్య కూడా చెప్పాడు ప్రకటన గ్రంథం, ఆత్మవశుడు యోహాను గారు. ఏ వశుడు? తిండా తెప్పల, నీళ్ళ నొప్పుల, ఏడా ఎచ్చ, మంచా మర్యాద, ఆ దీపంలో ఎవరు ఉన్నారండి? దేవుడే నాకు దిక్కు. అది కూడా సరిపెట్టుకుంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. అసలు ఎన్నున్నా సరిపోవట్లేదు, కానీ ఆయనకి ఏమీ లేకపోయినా సరిపెట్టుకుంటున్నాడండి. మనకి ఏదన్నా ఇంక ఈ ప్రభు అంటున్నాం, కానీ ఆయన ఏమంటున్నాడు అక్కడ కూడా? నువ్వు ఉంటే చాలులే ప్రభు, ఎక్కడైనా నీతోనే ఉంటా. ఆ ఊళ్ళో జనాల మధ్యలో ఉన్నప్పుడు ఎట్టుంటానో, ఇదే పూలు ఒంటరిగా ఈ ఖైదీల మధ్యలో చూడండి, మరి ఈ జైల్లో కూడా ఇక్కడ కూడా అట్లాగే ఏ మాత్రం తగ్గను. ఏం చేయడంట? ఏం చేయడంటండి? ఏమాత్రం తగ్గని ఏం చేయడంటండి బాబురు? ఏమాత్రం చెప్పండి మాట. ఏమాత్రం తగ్గని ఏం తగ్గదు? భక్తి తగ్గదు. మరి మనకేం తగ్గుతుంది? బరువు పెడితే ఎన్ని కేజీలు ఉంటుంది? మొదట్లో ఎన్ని కేజీలు ఉందండి? కేజీల్లో కొలవలేం, కానీ నేను ఏదో చెప్తున్న మాట మీరు అపార్థం చేసుకోవద్దు. మొదట్లో ఎక్కువే, కేజీల్లో పెడితే బోల్డ్ అంత వచ్చేది. ఇప్పుడు ఏం తగ్గింది? వెయిట్ తగ్గిపోతుంది. అందుకని మనకు కూడా ఏం రావట్లే, ఫలము రావట్లే. ఆశిస్తున్నాం కానీ దరఖాస్తులు చేస్తున్నాం, కానీ అప్లికేషన్కి ఏం రావట్లా, పర్మిషన్ రావట్లా. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమి రావాలి? మనం అప్లై చేసినప్పుడు విజయ్ కుమార్ గారు లాంటి ఆఫీసర్ గారు ఏం చేయాలి? పర్మిషన్. వాళ్ళు ఆఫీసర్లు కాబట్టి ఎవరు అర్హులు వాళ్ళకి ఏం చేస్తారు? అలాగా వచ్చే పథకాలన్నింటినీ కూడా అందరికీ సమానంగా న్యాయంగా పంచుతూ ఉంటారు. అలాగే దేవుడు కూడా ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు పంపించే ప్రతి అప్లికేషన్ పరిశీలన చేసిన తర్వాత నువ్వు నేరస్తుడిగా కనపడకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు శాంక్షన్. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇల్లా కట్టేస్తావు, పిల్లల దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, వ్యవసాయమా దీవించబడతావు. అన్ని రంగాల్లో కూడా దేవుడు నేను ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు అట్టి ఆశీర్వాదాన్ని మనకి, మన సంఘానికి, పిల్లలందరికీ దయచేయునుగాక. అర్థం చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మాతోనూ అందరితోనూ మాట్లాడిన ఈ శ్రేష్టమైన ఈ వాక్య సందేశమును బట్టి ఎంతమంది వింటూ వాక్యాన్ని అర్థం చేసుకున్నారట్టు వారందరినీ కూడా ఆత్మవశులుగా, ఆత్మపూర్ణులుగా, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.